మహామహోపాధ్యాయులు ఇందాక నల్లగొండ పురుషోత్తమ శర్మ మళ్ళీ 5 నిమిషాల పాటు మాట్లాడారు. వారు మంత్రి నుంచి వచ్చారు. మళ్ళీ ఈవేళ ఆశీర్వదించడానికి వచ్చారు. చాలా సంతోషం. వారి పూర్తి పేరు నల్లగొండ పురుషోత్తమ శర్మ గారు. ప్రభాకర్ శర్మ నా సహాధ్యాయే. దూర్బల ప్రభాకర్ శర్మ మా సహాధ్యాయ ఇద్దరం మేము. చాలా సంతోషం. మా కొవ్వూరు పాఠశాలలో పనిచేస్తారు. నేను వచ్చాను అక్కడికి. ఊర్లో ఆయనతో కలిసి పనిచేశాను. అట్లాగా కొవ్వూరులోనా? అదే ఇక్కడ సీతారామబాగులో మేము తరగతి బియ్యంలో పాస్ అయినాము. ఆయన అక్కడ ఉన్నాడు, నేనేమో భీవనవాడ కాలేజీలో ఉన్నాను. అటువంటి వారు మహామహోపాధ్యాయులు. అంటే వారికి ఆ బిరుదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకు కలవలేదు. రావాలంటే అది వారి పూర్వజన్మ సుకృతం, మన పూర్వజన్మ సుకృతం. వారిని ఈరోజు మనం కలవడం, అటువంటి మహానుభావులు ఇక్కడ ఉండడం చాలా అదృష్టం. మనం వారు పెట్టుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమం ఇప్పుడు పెట్టుకున్నాం. కొంచెం సమయం తమ తీసుకుని పిల్లలందరినీ అవును ఊరు వెళ్ళాలి. వారికి అనేక ప్రోగ్రాంలు ఉంటాయి కదా, అందులో టైం చేసి ఇక్కడికి వచ్చారు. అది నమశ్రీ శంకరానంద గురుపాదాంబుజన్వనే సవిలాస మహామోహగ్రాహగ్రాసైకకర్మణే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సస్తుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపస్థితులైన పండిత వరేణ్యులకు, పెద్దవారికి అందరికీ కూడా నమస్కారాలు. పిల్లలకు ఆశీర్వచనములు. ఇది పరమ పవిత్రమైనటువంటి సభ. సహితా భాసంతే అస్యామితి సభ. అందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేసుకోవడానికి సంతోషంగా తమ బాధ్యతను వహిస్తారు కనుక జిజ్ఞాసతోనే ఉంటారు. కాబట్టి దీనికి సభ అని పేరు. సభ అనేది మొత్తం సభ్యులందరికీ ఏ విధమైన పేరుందో సభా సంసది సభ్యేచ, సభ్యునికి కూడా సభ అని అర్థం అన్నమాట. అంటే సభ్యులంతా కూడా సహితులయ్యే ఉంటారు. సభ కూడా హితసహితంగానే ఉంటుంది. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి సభలో 4 మాటలు ఇక్కడ ప్రస్తుతించడానికి నాకు భగవద్ అనుగ్రహం వలన, జనార్దనానంద స్వామి యొక్క అనుగ్రహం వలన, దాంట్లో సందేహమేమి లేదు. వారు ఇప్పుడు మనకు కనిపిస్తలేరు అనుకోకండి, మనకు భగవంతుడు కనిపిస్తున్నాడా? ఆ విధంగా వారి యొక్క అనుగ్రహంతో ఇటువంటి సత్కాలక్షేపంలో పాల్గొన్నందుకు నేను పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ధన్యునైనట్టుగా భావిస్తున్నానండి. మనకు భగవద్గీత అనేటువంటిది పరమ ఉత్తమమైనటువంటి గ్రంథం. ఇట్లా గీత అనే పేరుతో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నవి. శివగీత ఉన్నది. ఇలాగా ఉపనిషత్తు అనేది స్త్రీలింగంలో ఉండే శబ్దం. ఆ ఉపనిషత్తును గాన రూపంలో, శ్లోక రూపంలో చేశారు కాబట్టి దాన్ని గీత అని చెప్పి అన్నారు. వేదమును మనం గాన రూపంలో చేయకూడదు కదా, అందుకని వేద ప్రతిపాదితమైనటువంటి విషయాన్నే చక్కగా బోధిస్తుంది అని తాత్పర్యం అన్నమాట. అంటే వేదము అంత పరమ ప్రమాణము. ఏదైనా విషయం చెప్తున్నప్పుడు మనం ప్రమాణంగా తీసుకోవడానికి ఉపయోగపడేది ఏది అంటే మొదట వేదమే దాని ముఖ్యమైనటువంటి ప్రమాణము. వేదాన్ని ఏమన్నారు అంటే ప్రత్యక్షేణ అనుమిత్యావా యస్తూపాయో న బుధ్యతే ఏతం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అని అన్నారు. అంటే ఏదైనా విషయాన్ని మనం ప్రత్యక్ష ప్రమాణంతో కానీ
అనుమాన ప్రమాణంతో కానీ సాధించడానికి వీలు లేకుండా ఉంటుందో అటువంటి విషయాన్ని చెప్పేదాన్నే వేదము అని అంటారు. ఉదాహరణకు మనకు మీమాంసలో రాజా రాజసూయేన స్వరాజ్యకామో యజేత, స్వరాజ్యం కావాలి అని కోరుకునేటువంటి వాడు ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని వేదం చెప్తున్నది అన్నమాట. వేదం తప్ప ఎక్కడ కూడా ఈ విషయం చెప్పడం జరగలేదు. అంటే ఏదైనా కార్యక్రమం ప్రారంభిస్తే దానికి ప్రమాణం చూపించాలి కదా. కాబట్టి రాజాసన్ అంటే రాజు కావాలి. ఎవరికి అర్హత ఉంటుంది ఈ యాగం చేయడానికి? రాజసూయ యాగం చేసేటువంటి అర్హత ఒక క్షత్రియుడికే ఉంటుంది, రాజుకే ఉంటుంది అని తాత్పర్యం. కాబట్టి దీన్ని అధికార విధి అని చెప్పి అంటారు. అర్హుడైనటువంటి వాడే ఆ విధమైనటువంటి పనిని చేయాలి అని తాత్పర్యం. కాబట్టి మరి అర్హత, వేద సంరక్షణం యొక్క అర్హత, యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే కలవో, యజ్ఞము యాగము క్రతువు వీటికి అన్నిటికీ కూడా పర్యాయ పదాలు, ఒకటే పర్యాయ పదాల నుంచి అనుకోకండి. వీటికి విశేషమైనటువంటి అర్థం కూడా ఉంది. యజ్ఞమని, సప్తయజ్ఞములు అని ఇట్లా ఈ ప్రకారంగా వాటికి భేదం ఉంది. కాబట్టి నేను ఆ ప్రకారంగా చెప్తున్నాను. కనుక మనకి ఏ విషయమైనా ప్రత్యక్ష ప్రమాణంతో, అంటే ఉదాహరణకి భగవంతుడు ఉన్నాడు అనే విషయం ఏదైతే ఉన్నదో అది మనకు ప్రత్యక్షం అవ్వడం లేదు. ప్రత్యక్షం అంటే మనకు ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, 5 చక్షుస్తోత్ర జిహ్వాఘ్రాణములు, జిహ్వాఘ్రాణ ఇవన్నీ ఉన్నాయి కదా 5. వాటితోటి మనకు భగవంతుడు గోచరం అయ్యేవాడు కాదు. ఆయన ఎందుకోసం గోచరం కాడు? ఆయనకు మనలాగా, మన శరీరంలాగా రూపం అంటూ అనేది ఉండదు. అది అరూపి ద్రవ్యమే అన్నమాట భగవంతుడు అంటే. కేవలం జ్ఞానస్వరూపుడే. కాబట్టి అది ఎలా తెలుసుకోవాలి మనం అంటే వేద ప్రమాణం ద్వారానే తెలుసుకోవాలి. విశేషించి వేద ప్రమాణం ద్వారా తెలుసుకున్న తర్వాతనే తదనుకూలంగా మనం అనుమాన ప్రమాణాన్ని, ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించాలి తప్ప మొదటిదే మనం అలా చేయడానికి వీలుండదు అని తాత్పర్యం. ద్యావా పృథివీ జనయంతేవ ఏకః విశ్వస్య కర్త భువనస్య గోప్త. ద్యావా పృథివీ మొదలుగా ఈ ప్రపంచానంతరికి కూడా భగవంతుడు విశ్వస్య కర్త, విశ్వస్య గోప్త, రక్షించేటువంటి వాడు కూడా ఆయనే అనేది మనకు వేదం చెప్తుంది అని తాత్పర్యం అన్నమాట. ఇక్కడ మనకు ఈరోజు నేను చేసిన పారాయణం గీతా పారాయణం కనుక దీనిలో విశేషించి శంకరాచార్య వారు ప్రవృత్తి ధర్మము మరియు నివృత్తి ధర్మము, ఈ 2 ధర్మాలు కూడా మనకు వేదము ద్వారానే బోధించడం జరుగుతుందండి. అంటే ఆయా కామ్యకర్మలకు సంబంధించినటువంటి విషయాలను చెప్పేటువంటి యొక్క విధానం అంతా కూడా ప్రవృత్తి ధర్మము అంటారు. అంటే దానివలన ఈ శారీరకమైన సాంసారికమైనటువంటి సుఖాది ప్రయోజనాలను మనం పొందుతుంటాము అన్నమాట. అవి కూడా ఎట్లా ఉండాలి అంటే సిద్ధాంతంగా ఉండాలి, అంటే ప్రమాణ భూయిష్టంగా ఉండాలి. ఇక్కడ ప్రమాణం ఏది? ప్రవృత్తి రూప ధర్మం. ఈ పని చేయాలి, ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది అనే విషయం మనకు వేదం ఏదైతే చెప్తుందో దాన్ని మనం ఆచరించాలి. మరి ఒకవేళ అటువంటి పనులు చేస్తున్నప్పుడు మనకు ప్రమాణం అంటూ కనిపించకపోతే దాన్ని మనం హేతుబద్ధంగా స్వీకరించవచ్చును అని తాత్పర్యం అన్నమాట. అంతే తప్ప అప్రమాణంగా ఏది మనం చేయడానికి వీలు లేదు అనే విషయాన్నే మన శాస్త్రాలన్నీ కూడా చెప్తాయి. ఆ విధంగా సిద్ధాంతీకరించి ఉన్నాయి కనుకనే అనాదిగా మన ధర్మము నడుస్తూనే ఉంది, నడుస్తుంది కూడా ఎప్పటికీ కూడా. అది అన్నమాట అర్థం అక్కడ. కాబట్టి ఇక్కడ ప్రవృత్తి రూప ధర్మము, నివృత్తి రూప ధర్మము, 2 ధర్మాలు కూడా చక్కగా పాటించబడాలి అని బ్రాహ్మణులే అన్నారన్నమాట. అంటే బ్రహ్మజ్ఞానం కలగడానికి అని, అలాగే బ్రాహ్మణ్యం కూడా రక్షించబడటానికి అని కానీ ఈ ప్రకారంగా భగవంతుడు ఈ భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని మనకు అందించాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అని తాత్పర్యం. అయ్యా మరి ప్రపంచమంతా సృష్టికర్తగా ఉండేటువంటి భగవంతుని గురించి చెప్పేటువంటి బ్రహ్మజ్ఞానమంతా దానిలో ఉన్నది అని చెప్పి అన్నారు, బాగానే ఉంది. మరియు బ్రాహ్మణత్వస్య రక్షణార్థం అన్నారే, మరి బ్రాహ్మణుని యొక్క రక్షణ కొరకే అని మాత్రమే అంటే ఎలాగండి, మిగతావి కూడా ఉన్నవి కదా అనేటువంటి శంకర వేసుకొని, అయ్యా వేదాధికారం యజ్ఞయాగాది అధికారం ఏదైతే కలదో అది బ్రాహ్మణులకే ఉంటుంది కనుక తదనిత్వా తన కర్మణం, యజ్ఞయాగాది కర్మలకు ముఖ్యమైనటువంటి అధికారి ఎవరు అని చెప్పి అంటే బ్రాహ్మణులే అన్నమాట. కాబట్టి ఎవరెవరికి ఏ విధంగా ఉండాలి అనేటువంటి యొక్క విధానాన్ని
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అనే దానిలో వారి వారి ప్రకృతి నుంచి వారి గుణములు వాళ్ళ కర్మ ఎట్లా ఉంటుందో ఆ ప్రకారంగా దానికి అనుసరించే భగవంతుడు ఆయా వ్యక్తులను సృష్టించాడు. కాబట్టి ఇక్కడ చాతుర్వర్ణ్యం అనేది ఉన్నప్పటికీ కూడా అది ఎవరికైనా ధర్మం అనేది రక్షించబడాలి కనుక ధర్మం సురక్షితంగా ఉండాలి అన్నమాట. అందుకే కదా మనవాడు అనేది ధర్మం రక్షతి రక్షిత అని చెప్పి అన్నారు. కాబట్టి ఆ ధర్మరక్షణ కొరకే ఇక్కడ బ్రాహ్మణత్వం యొక్క రక్షణ కూడా ఎలా జరగాలో ఆ విషయం కూడా చెప్పే కొరకని ఆ జ్ఞానాన్ని కలిగించే కొరకని చెప్పి ఈ భగవద్గీతా భాష్యాన్ని నేను ప్రారంభించి మీ ముందు ఉంచుతున్నాను అని చెప్పి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్య వారే మనకు ఉపదేశించాడు అని తాత్పర్యం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఉత్కృష్టమైనటువంటి ధర్మం ఏదైతే కలదో ఎవరికి బోధించాడు? ఆయన అర్జునుడికి బోధించాడు. అర్జునుడు అంటే అర్థము తెల్లనివాడు. తెల్లనివాడు అంటే ఎలాంటి యొక్క దోషములు లేనటువంటి వాడు, పరమమైన జిజ్ఞాస తెలుసుకోవాలనేటువంటి కోరిక మాత్రమే తప్ప ఎలాంటి దుర్భావన లేకుండేటువంటి మహానుభావులు. కాబట్టి అలా అధికారి అయినటువంటి విషయానికే ఏదైనా విషయం చెప్పాలి. అధికారం లేనటువంటి వ్యక్తికి ఏదైనా విషయం మనం చెప్పే ప్రయత్నం చేస్తుంటే మనము అక్కడ పరాజితులమైపోతామన్నమాట. కాబట్టి అర్హుడైనటువంటి అర్జునునికి చక్కని ఆధ్యాత్మిక విషయాన్నంతా కూడా బోధించడం అనేటువంటిది జరిగిందండి. ఆ ప్రకారంగానే దీంట్లో వ్యక్తికి ఉండాల్సినటువంటి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నావో అవి వానికి సాంసారికమైనటువంటి యొక్క ప్రయోజనాలను చేకూరుస్తుంది, అలాగే మోక్షమును కూడా ప్రసాదిస్తుంది అని చెప్పడానికి ఈ 13వ అధ్యాయంలోనే అమానిత్వమదంభిత్తమహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మమృత్యు జరావ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యజ్య సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం. అయ్యా జ్ఞానం అంటే ఏమిటి అంటే అమానిత్వం, దుర్గర్వం లేకుండా ఉండాలి, అదంభిత్వం దంభాచారం లేకుండా ఉండాలి. ఈ ప్రకారంగా ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి ధర్మాలను ఎవరైతే పాటిస్తుంటారో వాళ్లకు జ్ఞానం అనే దాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అనేటువంటి అనేక విషయాలను చెప్పుకుంటూ సత్వగుణ భూయిష్ఠులైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, రజోగుణ ప్రధానంగా ఉండే వ్యక్తులు ఎలా ఉంటారు, తమోగుణ ప్రధానంగా ఉండే వ్యక్తులు ఎలా ఉంటారు అనే సమస్త విషయాలను కూడా ఇక చక్కగా బోధించడం జరిగింది. వాటిని జగద్గురు శంకరాచార్య వారు విస్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగిందండి. కాబట్టి ఈ విధంగా ఉత్కృష్టమైన ఆధ్యాత్మికమైనటువంటి ధర్మమును, ప్రవృత్తి నివృత్తి రూప ధర్మమును ఆచరింపజేసి భారతదేశం సురక్షితంగా ఉండాలి అనే అభిప్రాయంతో ఈ జనార్దన ట్రస్ట్ వాళ్ళు మహానుభావులు చక్కని కార్యక్రమాన్ని అవిచ్ఛిన్నంగా భక్తి శ్రద్ధలతో మనసా వాచా కర్మణ నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నానండి. చాలా చక్కటి ముత్యాల లాంటి పదాలతో మీ అందరికీ తెలిసిలాగా శంకరాచార్యులు గారు భగవద్గీత భాష్యం రాసినప్పుడు మొట్టమొదటి రాసిన చాప్టర్లో మనకే బ్రాహ్మణులు ఏం చేయాలని, బ్రాహ్మణులు ఎందుకు చెప్తున్నారంటే సంఘం బాగుపడుతుంది కాబట్టి అది చెబుతూ వారు చెప్పిన వాక్యాన్ని ప్రొఫెసర్ గారు మహామహోపాధ్యాయులు చాలా బాగా చెప్పారు. ఇది మన అదృష్టం. ఇలాంటి క్యాప్సూల్స్, ఇలాంటి మందులు కూడా మనకి ఇవ్వడం మనకి చాలా తేజవంతం అవుతాము. వారి గురించి ఇక్కడ వారి టైంని స్పెండ్ చేసినందుకు ఈ చాలా అదృష్టం. ఇప్పుడు ఈ 15 నిమిషాలు మన పుస్తకంలో రాసుకోవచ్చు. చాలా చక్కటి ప్రొడక్టివ్ టైం. ఇప్పుడు సాయినాథ్ గారిని వారికి సత్కారం చేయాల్సిందిగా కూర్చున్నాను.
ప్రార్థ్యత ప్రియమేధాతో అర్చత అర్చంతు పుత్రగా ఉదపురన్న విష్ణువర్చత అర్చత ప్రార్చత. అయ్యో 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 తీసుకో. మహామహోపాధ్యాయుల గారికి డాక్టర్ రేణుగా రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మనం విరామం తీసుకుని భోజనాలు చేసి మళ్ళీ 3 గంటలకి బహుశా 3 గంటలు మా వద్ద ఎక్కడికి వెళ్దాం. అప్పుడు డాక్టర్ రామకృష్ణ గారు మిగతా ఒక్కడు నాకు అనేక విషయాలు తెలుపుతారు. అప్పుడు వారిని సత్కరించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. నమస్కారం. భోజనాలు సిద్ధమవుతున్నాయి, అందరూ స్వీకరించండి. మధ్యాహ్న అనుష్ఠానం చేసుకుని ప్రసాదం స్వీకరించండి.